వజ్రం, నాకేదన్నా నిధి దొరికితే నీ ఒళ్ళంతా వజ్రాలతో కప్పేను. బాబు, నాగేశ్వరం బాబు. ఓహో, రంగన్న గారా? ఎందుకు వచ్చారా వెధవా? మీ అన్నగారి మట్లో ఏం బాగులేదు బాబు. శాంతమ్మ గారు ఎలాగైనా సరే మిమ్మల్ని తీసుకురమ్మన్నారు బాబు. ఏమందుకురా? నేనేమన్నా డాక్టర్నా? అలా అనకండి బాబు. ఏది ఏమైనా స్వయాన మీ అన్నగారు. అన్నా బుద్ధి మాత్రం సున్నా. తాగుబోతుంది, వ్యభిచారని నా మీద అడ్డమైన కేసులు బనాయిస్తే తాను జడ్జిగా ఉండి నాకు 4 నెలల శిక్ష విధిస్తారా? అన్నా బాబు, సంసారంలో అనేక గొడవలు ఉంటాయి బాబు. ఇలాంటి కష్ట సమయంలో అవన్నీ మర్చిపోండి బాబు. బాబు, పెద్ద బాబు గారు బ్రతుకుతారో లేదో నమ్మకం లేదు బాబు. శాంతమ్మూరికి 7వ మోసం బాబు. కంటిని మంటికి ఏకదారుగా ఏడుస్తున్నారు బాబు. అందరినీ కట్టకట్టుకుని తాము బాబు. బాబు, మీరు కొట్టండి, చంపండి. మీరు రాకుండా నేను ఇక్కడికి వెళ్ళను బాబు. ఏమిటి ఆ బాగుడు? ఇదిగో కప్పు. వచ్చింది ఒక ఐడియా. మీ అన్నగారు మీకు విరోధం కావచ్చు, కానీ ఆయన గారి డబ్బు మనకేం విరోధం కాదు కదా. ఏదో పాపం కష్టపడి నిల్వ చేశాడు. అందుకని మనం అంతా కలిసి మన తెలివితేటలతో దానికి మంగళారతి పెట్టాలి. ఏం బాగారు? ఆ డబ్బంతా చేతికొస్తే నా ఒళ్ళంతా వజ్రాలతో కప్పేరు మీ బావగారు. ఏమండి, ఇదిరా మోకాళ్ళు అడ్డేవాళ్ళు ఎక్కడన్నా ఉంటారా? అవును, మన బ్రహ్మాండం ఐడియా బ్రహ్మాండంగా ఉంది. మా అన్నగారు చచ్చే వరకు ఎలాగో అక్కడే కళ్ళు మూసుకుని కనిపెట్టుకుంటే, మనకు బుర్రలే ఉంటే వచ్చే మార్గాలు చాలా ఉన్నాయంటావు. అవ్వాలి రైట్ గా. రంగన్న, అమ్మా, రవిని తీసుకెళ్ళి పడుకోబెట్టు. అలాగేనమ్మా. ఎలా ఉందండి ఇప్పుడు? పర్వాలేదు శాంత. అబ్బా, ఎంత కంగారు పెట్టారండి. ఆ భగవంతుడు నా ప్రార్థన ఆలకించాడు. ఉండండి, ఇప్పుడే వస్తాను. అమ్మా సీతమ్మ తల్లి, నా ప్రార్థన ఆలకించావు. అవును, ఆడవాళ్ళ కష్ట సుఖాలు తెలిసిన తల్లి. అందుకే రామయ్య తండ్రికి నా మరగినిపించి నా పసుపు ముఖం నిలబెట్టా. వచ్చావా నాయన? అన్నయ్యకి ఎలా ఉంది వదిన? కాస్త నెమ్మదిగానే ఉంది. రా బాబు లోపలికి. ఏమండి, మీ తమ్ముడు నాగేశ్వరరావు వచ్చాడు. అక్కడే ఉండిపోయావే రానైనా? నీవు నాకు తమ్ముడవు కావు, నేను నీకు అన్నాను కాను. పోనీలండి, ఏదో తెలియక చేశాడు. తెలియక చేశాడా? తండ్రి సంపాదించిన ఆస్తిలో సగం పట్టుకుపోయి సర్వనాశనం చేశాడు. తాగుబోతుతోనూ వ్యభిచారంతోనూ తిరిగి వంశ మర్యాదలు మంట కలిపాడు. దాంట్లో అడుగు పెట్టడానికి వీల్లేదు. మంచి నీ చేత్తో మంచి నీళ్ళు ఇచ్చిన అది విషంతో సమానం. మాట్లాడారు ఏమిటిదంతా? ఆ పంటగారు ఉన్నప్పుడే మర్చిపోయినారా? పూర్తిగా విశ్రాంతి తీసుకోవాలని చెప్పలేదు. ఈ బస్సు నా కళ్ళెదుట ఉన్నంతకాలం నాకు శాంతి లేదు. మమ్మల్ని అవతలికి. మాధవరావు గారు, ఏదేమైనప్పటికీ ఒక్క కడుపును పుట్టిన అన్నదమ్ములు. మీకంటే అతనికి వేరు దిక్కెవరో చెప్పండి. ఏదో చిన్నతనం వల్ల తెలియక తప్పులు చేశాడు. మీరు పెద్దలు క్షమించాలి. పోనీలండి, డాక్టర్ గారు చెప్పినట్టుగా వినండి. నాగేశ్వరరావు, ఇకనైనా బుద్ధి కలిగి ఉండి
మీ అన్నగారిని కనిపెట్టుకుంది. అలాగే సార్. అన్నైనా తండ్రి అయినా వారేగా, ఇంకెవరున్నారు నాకు? మందు. అన్నయ్య పాపం వదిని నిద్రాహారం లేకుండా అలసిపోయి పడుకున్నాడు. అన్నయ్య అన్నయ్య నేను ఇస్తాను మందు. అయిందా? అయిందన్నయ్య. ఇక పోతాను. వెళ్ళొస్తా వదిలే. ఎక్కడికి వెళ్తావు బాబు? ఈ విశాల ప్రపంచంలో ఏ కాకినై ఎక్కడికైనా పోతాను. తండ్రి తరువాత తండ్రి అంతటి వాడు అన్న. ఆయనే పోయిన తర్వాత నేను ఎక్కడికి పోతేనే, ఏమైపోతేనే? నాయనా నాగేశ్వరం, మమ్మల్ని ఈ స్థితిలో విడిచి ఎక్కడికి వెళ్తావు? నా గురించి కాకపోయినా ఆ పసిబిడ్డ ముఖం చూసైనా నువ్వు ఇక్కడే ఉండాలి బాబు. రఘుని పెంచి పెద్దవాణ్ణి చేసి చదువు సంఖ్యలు చెప్పించి తిరిగి నా అన్నంత వాణ్ణిగా చేయవలసిన బాధ్యత నా మీద ఉంది. మన కుటుంబం కోసం నా ప్రాణాలనే ఇస్తాను. కానీ ఏమిటి బాబు? ఏమీ లేదు వదిన. ఒకనాడు నేను కష్టాల్లో ఉండగా ఆదరించి కాపాడిన ఆ అమ్మాయిని. ఆమెను గురించా? పోనీ నీతో పాటు ఇక్కడే ఉంటుంది. నిజంగానే వదిన. కానీ నలుగురు. పర్వాలేదు బాబు. అయితే తీసుకురమ్మని రంగన్నని పంపను. రంగన్న వద్దు వదిన, వద్దు. ఏం లేదు వదిన, నీకెందుకు అంత శ్రమ? 3 కాళ్ళు కార్డు రాస్తే తిరుగు తప్పలో ఎగిరేస్తుంది. ఇప్పుడే వస్తా. అమ్మా ఏమిటమ్మా ఇది? అర్థమైన వాళ్ళందరినీ ఇంట్లో చేరుస్తున్నారా? ఇప్పుడైనా మించుకోలేదు. వద్దని చెప్పేస్తారమ్మా. వద్దు రంగన్న, మరిది మనసు నొప్పించు. మనం మంచిగా ఉంటే ఎదుటి వాళ్ళు కూడా మంచిగానే ఉంటారు. అమ్మా అమ్మా ఎక్కడా? ఏమా? త్వరపడవోయ్ నారాణి, త్వరపడవోయ్ నారాణి. ఏమిటా నాట్యం చేస్తున్నావు? ఎందుకు చేయను? అనుకున్న పనులన్నీ అదే పనిగా బ్రహ్మాండంగా కలిసి వస్తా ఉంటే ఒక నాట్యం ఏంటి? ఏదో ఎన్ని నాటకాలైనా ఆడొచ్చు. ఇక మనం తొందరగా మూట ముందు తట్టుకుని బయలుదేరాలి. మనం ఇంకా నిలబడ్డామే. అమ్మా అబ్బా ఏమిటి బాబు ఇదంతా? ఇంకేముంది, అంతా మీదేసుకుని పరాయి వాళ్ళ కోసం పాకులాడినందుకు ప్రతిఫలం. అవును. కాకపోతే మా అన్నగారి ఆస్తి పాస్తులు నావనుకు నేను ప్రాకులాడడం ఏమిటి? మనకు ఇవ్వవలసిన వాళ్ళ చేతుల్లో ఇలా తన్నుకుని రావడం ఏమిటి? కర్మ. వాళ్ళు తెలియక తగులాడేరేమో. ఇక నుంచి అన్ని వ్యవహారాలు నువ్వే చూసుకునేటట్టు గట్టి ఏర్పాటు చేస్తానులే. అరే, మన లీడర్ గారు కూడా సరిగ్గా ఇదే మాట అన్నారు వదిన. లీడర్ గారా? అదే
మన బాకీలు ఉన్న వాళ్ళని డబ్బు కరెక్ట్ గా కట్టమంటే నువ్వెవడివో అడగడానికి అని చెప్పి గట్టిగా తన్నాడు వదిలే.